తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో అత్యంత అనుభవజ్ఞం కలిగినటువంటి నాయకుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సో మంత్రివర్గంలో చోటు దక్కిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఎలా ఉందో నేరుగా ఆయన అడిగి తెలుస్తుంది. మాకున్న అనుభవాలు కూడా, మాకున్న ఆలోచనలు కూడా ఆయనతోటి కలిపి ముందడుగు వేయడమే లక్ష్యంగా, ప్రజలకి దగ్గర కావడమే మా ఆలోచన అంతా అనేది ఇవాళ మేమందరం కూడా చేస్తున్నటువంటి ప్రయత్నం. ముఖ్యంగా ఇదొక సీనియర్లు, అలాగే కొత్త వాళ్ళు, మహిళలు అందరికీ కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించారు. అదేవిధంగా జనసేన, బీజేపీలు కూడా ఇవాళ మంత్రివర్గంలో ఉన్నారు. సో అందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? మంచి పరిపాలన ఎలా అందించబోతున్నారు? ఈరోజు మంచి పరిపాలన కావాలి అన్నప్పుడు సమన్వయంతో పనిచేయాలి. ఇప్పుడే ఒక మాసం క్రితమే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మేమందరం ఎంతో సమన్వయంతో, ఒక మంచి ఉమ్మడి ఆలోచనతో, భారతీయ జనతా పార్టీ, జనసేన, మా అందరి ఆలోచనలను ఏకమై ఒక్క ఓటు కూడా విడిపోకు ఈ దఫా రాజ్యాంగపరంగా ఓటు అనే దానికి విలువనిచ్చి పనిచేసినాము. కాబట్టే ఇంత గొప్ప మ్యాండేట్ ప్రజల దగ్గర నుంచి మాకు రావడం జరిగింది. ఎన్నికల్లో సీట్లు కావాలి, సీట్లు రాలేదు, సీట్లు మాకివ్వలేదని ఎన్నికలనే ధైర్యంగా ఉమ్మడి అభ్యర్థులుగా కూటమి నాయకత్వంలో పనిచేసినటువంటి మేము, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆయన మంచి ఆలోచన పరుడు, గట్టిగా పనిచేస్తారు. ఆయనతోటి మేము కూడా కలిసి పనిచేస్తాం. మాకు భారతీయ జనతా పార్టీ మంత్రి గారు వేరు కాదు, జనసేన పార్టీ నుంచి వచ్చిన మంత్రులు వేరు కాదు. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తుని అందించడంలో ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో. తర్వాత రాజశేఖర రెడ్డి గారికి హయాంలో సుదీర్ఘకాలం పనిచేశారు. రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఎలా చూడాలి సార్? అంటే చాలా మందిని కూడా మీరు ముఖ్యమంత్రులుగా చూసారు. ఇప్పుడు ఆల్రెడీ గతంలో కలిసి పనిచేశారు. సో ఇప్పుడు మంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో 83లో ఎమ్మెల్యే అయ్యాను. 85 తర్వాత మళ్ళీ ఆయన మంత్రివర్గంలోనే నేను మంత్రిగా మొదటిసారి చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మంత్రులుగా వాళ్ళతో కూడా కలిసి పనిచేసి ఇవాళ 6వ దఫా నిన్న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక కొత్త ఉత్సాహం, మనసులో ఒక ఆనందం, చంద్రబాబు నాయుడు గారితో మంత్రివర్గంలో పక్క స్థానంలో కూర్చునేటువంటి అవకాశం కూడా కలిగింది అనేటువంటి సంతృప్తి అయితే నాకు కలిగింది. కానీ ఇది ఒక పెద్ద బాధ్యత. మేము సంతృప్తి పడ్డమా, ఆనందపడ్డమా అనేది పక్కన పెడితే, ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఒక పెద్ద బాధ్యతతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండాలి, చేయాలి, పని చేయాలి. ఎంత మనం పనిచేస్తే అంత ఈ రాష్ట్ర ప్రజలకి మనం మేలు చేసిన వాళ్ళం అవుతామనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో పనిచేస్తాం. నా బాధ్యత ఇవాళ 6వ దఫా మంత్రిగా పనిచేసేటప్పుడు నా యొక్క ఆలోచన మా శాసనసభ్యులను కలుపుకోవాలి. జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిచింది వాళ్ళ తెలుగుదేశం పార్టీ. మేము 10 స్థానాలు గెలిచినటువంటి వాళ్ళం. తప్పకుండా 10 మంది శాసనసభ్యులు, 10 మంది శాసనసభ్యులతో ఉన్నటువంటి వేలాది మంది నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకుని జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్ర కార్యక్రమాల్లో మేము భాగస్వామ్యం కావాలి. అవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. మా శాసనసభ్యులందరినీ కూడా కలుస్తాం. మాకు తోడు మా సీనియర్ నాయకుడైనటువంటి పొంగూరు నారాయణ గారు కూడా మంత్రిగా ఉన్నారు. వారితో కూడా కలిసి పనిచేయాలి. తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్లో వారే ఉంటారు కాబట్టి వారితో కలిసి పనిచేస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి నారాయణ గారు, నేను, మా శాసనసభ్యులు అందరం కలుసుకొని మేము పనిచేయడం జరుగుతుంది. ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. 80 ఏళ్ళ నుంచి కూడా మీరు కావచ్చు, మీ తండ్రులు కావచ్చు, మీ పెదనాన్నలు కావచ్చు, అందరూ కూడా మంత్రి పదవులను అలంకరించారు. మళ్ళీ ఇప్పుడు అంటే కుటుంబం ఇటీవల ఒడిదొడుకులు ఎదుర్కొనింది రాజకీయ పరంగా. కానీ తిరిగి ఇప్పుడు మళ్ళీ ఆనం బ్రాండ్ని నెల్లూరులోను, రాష్ట్ర రాజకీయాల్లోనూ చూపించబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో మా అందరిది ఒకటే బ్రాండ్, కూటమి బ్రాండ్. దానికి నాయకుడైనటువంటి చంద్రబాబు బ్రాండ్. ఆ బ్రాండ్ ఇమేజ్తోనే మేము ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో
మంచి అభివృద్ధి దిశకి నడిపించాలి. సొంత బ్రాండ్లు, సొంత నాయకత్వాలు లేవు. ఒకడే నాయకుడు కూటమికి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకటే అజెండా, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, ప్రజలకు మేలు చేయడం. ఇదే మా ఆలోచన. చివరగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిమ్మల్ని గెలిపించినటువంటి ఆత్మకూరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఆత్మకూరు ప్రజానీకం ఎవరి ఆలోచనలకి అంతుబట్టనటువంటి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఇవాళ మా కుటుంబంలో మా అన్నగారు అయినటువంటి ఆనం సంజీవ్ రెడ్డి గారు, మా తండ్రి గారు అయినటువంటి ఆనం వెంకటరెడ్డి గారు, ఆ తర్వాత నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి నేను నలుగురిని ఆత్మకూరు ప్రజానీకం మమ్మల్ని గెలిపించింది. వాళ్ళ యొక్క ఆలోచనలు, రాజకీయపరమైనటువంటి ఆలోచనలు అర్థం చేసుకోవడం చాలామందికి కష్టం. అయినా వాళ్ళతో ఉన్న అనుబంధం, కుటుంబ సాన్నిహిత్యం, అనేక దశాబ్దాలుగా వాళ్ళతో కలిసిమెలిసి నడిచినటువంటి ప్రాధాన్యత క్రమంలో మాకు ఎక్కువ ఆత్మీయులు, ఆప్తులు ఆ నియోజకవర్గంలో ఉన్నారు. దాన్ని పురస్కరించుకుని ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఇది తమ ఎలక్షన్, తమదైన నాయకత్వం అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి తోడుగా తెలుగుదేశం పార్టీ అంశాలను జోడించుకొని నా విజయానికి ఆత్మకూరు ఓటర్లు నాకు సహకరించారు. వారికి జీవితంలో ప్రత్యేకమైనటువంటి నా ధన్యవాదాలని నేను ఎప్పుడు చెల్లిస్తూనే ఉంటాను. వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. గతంలో నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధితో పాటు ఈ 5 సంవత్సరాలు కూడా మరింత అభివృద్ధిని సాధించాలి. అటు రైల్వే లైన్ పూర్తి చేయడంలో కానీ, లేదా మా యొక్క 100 పడకల ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా గతంలోనే చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కానీ, మరిన్ని విద్యా సంస్థలు నెలకొల్పడం, దానికి తగ్గట్టుగా త్రాగునీరు, రోడ్ల సౌకర్యం, వ్యవసాయానికి కావలసినటువంటి సాగునీరు ప్రాజెక్టులని వెంటనే పనులు చేపట్టి పూర్తి చేసే దిశగా నా వంతు సహకారం మంత్రిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని, నా తోటి మంత్రులను ఒప్పించి ఆ నియోజకవర్గానికి, నెల్లూరు జిల్లా ప్రజలకి నేను పూర్తిగా అంకితమైన సేవతో పనిచేయడం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గరగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా తిరిగి అదే పందాతో మరింత అభివృద్ధి వైపు వెళ్లే విధంగా ఏపీని తమంతా కూడా కలిసి పనిచేస్తాం. అదేవిధంగా జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి కూడా ఒక మంచి సుపరిపాలన అందించబోతున్నాం. అలాగే నెల్లూరు జిల్లాతో పాటుగా ఆత్మకూరును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి తాను ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నానని ఆనం చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్, సుమన్ టీవీ, విజయవాడ నుంచి. కాంటాక్ట్ చేయండి.